ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మరి ఈ ఉదయకాలాన మనం గమనించినట్లయితే మన వ్యక్తిగత జీవితాల్లో కొన్నిసార్లు మన జీవితంలో జరుగుతున్నటువంటి అనుభవాలు మనకు అర్థం కాక అయోమయ స్థితిగతుల్లో మనం ఉంటూ ఉంటాం. మరి దిక్కుతోచని అనుభవాలు మన జీవితంలో కొన్నిసార్లు ఎదురవుతాయి. ఈ పరిస్థితులు ఎందుకు కలుగుతున్నాయి, వీటిలో నుంచి మనం ఎలా బయటపడతామని దిక్కుతోచని అనుభవాలు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. ఆ సమయంలో దేవుడు కూడా మనకి కనిపించినట్టు, ఆయన మనతో మాట్లాడినట్టు, మనకేదో దూరంగా ఉన్నట్లు, అంటే అలాగా ఒక అయోమయంగా గందరగోళంలో మనం ఉన్నప్పుడు మనకు కలిగేది లోపల భయం కలుగుతుంది. అవునా కదా? దేవుడు మనుషులు మాట్లాడిపోయినా దేవుడన్నా మనతో మాట్లాడతా మనకి దగ్గరికి ఉంటే అదొక ఆదరణ. అది ఏం అర్థం కాని పరిస్థితుల్లో ఏమి తోచని దిక్కుతోచిన అనుభవాల్లో ఒకవేళ ఉదయకాల వాక్యాన్ని వింటూ ఉంటే, ఒక రోజున ఒక తండ్రి, ఆయన ఏ తప్పు చేయలేదు, ఏ అన్యాయం కూడా ఆయన చేయలే. అన్యాయం చేస్తే అనుకోవచ్చు, ఏ తప్పు చేయకుండానే అతని మీద అన్యాయపు తీర్పును మోపి మరి అతన్ని జైల్లో వేయడం జరిగింది. ఆ సమయంలో మరి ఇంట్లో భార్య అలాగే తన కుమారుడు ఒంటరి వారిగా మిగిలిపోయారు. చాలా దినాలు అలా గడిచిపోతూ ఉన్నాయి. సంవత్సరాలుగా అతను మరి ఆ యొక్క కుమారుడు కూడా భార్య ఇద్దరు కూడా బాధపడుతూ ఉన్నారు. ఆ సమయంలో ఒక రోజున ఆ కుమారుడు ఏం చేశాడంటే తండ్రికి ఒక లెటర్ రాశాడు, ఉత్తరం రాసి పంపించాడు. నాన్న, నువ్వు నన్ను చాలా అల్లారు ముద్దుగా పెంచావు, నాకు ఏది కూడా తెలియకుండా నన్ను చాలా అల్లారు ముద్దుగా నువ్వు పెంచావు. ఈ రోజున నాకు ఏం చేయాలో అర్థం కావట్లా. ఓ ప్రక్కన అమ్మ బాధపడుతూ ఉంది, తినడానికి మాకు ఆహారం లేదు, ఉండటానికి మన పొలం ఉంది కానీ దాన్ని ఎందుకంటే వాళ్ళు ఏం చేశారంటే తీసుకొని వెళ్ళిపోయినప్పుడు ఇక ఆ పొలాలన్నీ ఉన్నాయి కానీ ఆ పొలం ఏమైపోయింది, బీడు భూమిగా మార్చబడిపోయింది. కాబట్టి నాకేం చేయాలో తెలియట్లేదు, ఇంట్లో పరిస్థితి బాగాలేదు, అమ్మను చూస్తుంటే నేనేం చేయలేని పరిస్థితి, మరి నన్ను ఏం చేయమంటావని తండ్రికి, ఆ కుమారుడు జైల్లో ఉన్న తండ్రికి ఉత్తరం రాయడం జరిగింది. అయితే ఆ సమయంలో ఆ ఉత్తరం తండ్రికి చేరుకుంది. ఆ తండ్రి చదివినప్పుడు చాలా కన్నీరు విడిచి చాలా బాధపడి, ఆ సమయంలో జరిగింది ఏంటంటే మరి ఏం చేయగలుగుతాడు, బయటికి వెళ్ళలేడు. ఆ బాధని దిగమింగుకొని అలాగే బాధపడి మరలా ఉత్తరం రాశాడు. ఏమని రాశాడు తెలుసా? మన పొలంలో, నాన్న నువ్వు బాధపడొద్దు, మన పొలంలో లంకి బిందులు ఉన్నాయి, బంగారు బిందులు ఉన్నాయి, లోపల నువ్వేం చేస్తావంటే ఇప్పుడే నువ్వు తవ్వొద్దు, పొరపాటున తొందరపడొద్దు, నువ్వు మౌనంగా ఉండి ఇన్ని రోజులు ఓర్చుకున్నావు కదా, కొంచెం నేను వస్తాను, నువ్వు కంగారు పడకుండా, నువ్వు వాటిని తవ్వకుండా జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పి లెటర్ రాసి పంపించాడు. ఈ ఉత్తరం కుమారునికి అందే లోపే ఏం జరిగిందంటే ఆ ప్రాంతానికి, ఆ యొక్క వాళ్ళ పొలం దగ్గరికి పోలీసు వాళ్ళు, అక్కడున్న అధికారులు వీళ్ళంతా వచ్చి మొత్తం అంతా కూడా చేనంతా దున్నేసి మొత్తం ఆ మట్టి అంతా తవ్వేస్తూ ఉన్నారు. ఇక మొత్తం తవ్వేసి వెళ్ళిపోయారు. ఇక ఈ కుమారుడు చాలా బాధపడి మళ్ళీ తండ్రికి ఏం రాశాడు, ఉత్తరం రాశాడు. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లా, నాన్న నువ్వు ఎప్పుడు వస్తావు, ఇలా జరిగింది పరిస్థితి, వాళ్ళు వచ్చి ఎంత తవ్వేశారు అని చెప్పి ఉత్తరం రాస్తే తండ్రి ఏం రాశాడో తెలుసా? తండ్రి ఏం రాశాడంటే, నాన్న నేనే పంపించాలని, తవ్వమని నేనే పంపించా, నువ్వు కంగారు పడొద్దు, చక్కగా వాళ్ళు తవ్వారు కదా, అందుకని నువ్వేం చేస్తావంటే దానిలో విత్తనాలు వేసాయి, 3 నెలలకు శుభ్రంగా అంతా కూడా పంట నీ చేతికి వచ్చింది, శుభ్రంగా మమ్మీ నువ్వు హ్యాపీగా ఉండు, నేనే పంపించాను, నువ్వు బాధపడొద్దని పంపించాడు. ఈ పాటికి మీకు అర్థమై ఉండాలి. అద్భుతం ఏంటంటే అక్కడ లంకి బిందులు లేవు, బంగారు బిందులు లేవు. తండ్రి ఆ కుమారుణ్ణి, భార్యని, కుటుంబాన్ని ప్రేమించిన వాడై ఆడిన ఒక మంచి ప్రణాళిక అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆ ఇంటిని, తన భార్య, తన స్థితిని, తన యొక్క గతిని, వాళ్ళ హీన స్థితిని మార్చడానికి ఆ భార్యని, బిడ్డను ఆ తండ్రి ప్రేమించాడు. కాబట్టి అతను ఆడిన నాటకం అని కాదు అనాల్సిందే, అతను వేసిన ఒక ప్రణాళిక అనమాట. కాబట్టి ఉదయకాలపు వేళ ఒక ఇంటిని ప్రేమించిన ఒక తండ్రికే అంతటి జ్ఞానం ఉంటే ప్రపంచాన్ని ఏలే మరి ఆయన జగన్నాటక సూత్రధారి, ప్రపంచాన్ని పరిపాలించే ఆ రాజాది రాజుకి నీ సమస్యను అప్పగిస్తే
ఆయన నీ పక్షాన ఎలాంటి ప్రణాళికని ఆయన సిద్ధం చేస్తాడు. హల్లెలూయా. కనుక ఈ ఉదయకాలాన్ని ఆయన నీకు తోడుగా ఉంటే, ఆయనను నువ్వు విశ్వసించిన వ్యక్తివే నీవైతే, నీ కష్టాన్ని దేవునితో నువ్వు చెప్పుకున్నట్లయితే, అలాగురు నీ పరిస్థితిని మార్చడానికి దేవుడు ఎప్పుడూ కూడా సిద్ధంగా నీ కొరకు ఆయన ఉంటాడనేది వాస్తవం. కనుక ఈ రోజున నా పరిస్థితులు ఏమీ బాగోలేదని ఒకవేళ నీవు అనుకున్నట్లయితే, మరి నీ పరిస్థితులు మార్చడానికి దేవుడు తప్పనిసరిగా నీ కొరకు వస్తాడు. నీకు తెలియకుండానే, ఏంటంటే అది నీకు తెలియకుండా, నా కుమారుడికి తెలుసా అక్కడ లంకిబిందులు ఉన్నాయని, కానీ అసలు అతనికి ఏం జరుగుతుందో, ఒక లంకిబిందులు కాదు, అసలు అక్కడ ఏం జరుగుతుందో అతనికి ఏమీ తెలియదు. కానీ ఏదో అయిపోతుంది అనుకుంటున్నాడు, ఏదో నాకు జరిగిపోతుంది, అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని దిక్కుతోచిన అనుభవాలు కుమారుడు ఉన్నాడు. కానీ దాని వెనుక తండ్రి యొక్క అద్భుతమైన ప్రణాళిక ఉన్నదని ఆ కుమారునికి తెలియదు. అలాగే ఉదయకాలపు వేళ నీ జీవితంలో, నా జీవితంలో, అంతేకాకుండా నీ ఉద్యోగ విషయంలో కావచ్చు, నీ వ్యవసాయంలో, వ్యాపార రంగంలో, నీ కుటుంబంలో ఏం జరుగుతుందో ఒకవేళ నీకు అర్థం కాకపోవచ్చు, కానీ దాని వెనుక నీవు ఆరాధిస్తున్న దేవునికి ఒక ఉన్నతమైన ప్రణాళిక నీ కొరకు ఆయన సిద్ధం చేశాడనేది వాస్తవం. హల్లెలూయా. అది నువ్వు విశ్వసించిన వ్యక్తివే నీవైతే, ఇప్పుడు ఆ బిడ్డని, ఆ భార్యని, ఆ భర్త ప్రేమించిన ఒక తండ్రి అద్భుతమైన ప్రణాళిక అది, అవునా కదా? ఊహకు కూడా అందని ప్రణాళికని కుమారుని కొరకు అక్కడే ఉండి చేయాల్సినంత తండ్రి చేశాడు. ఒక తండ్రికి అంతటి జ్ఞానం ఉంటే, నీవు ఆరాధించే దేవుడు నిత్యుడొక తండ్రి, నిజంగా ఈ లోకపు తల్లిదండ్రులు కూడా మన కొరకు ఏం చేయలేకపోయినా, అదిగో దేవునితో నువ్వు సమస్య చెప్పుకోవడం నీకు చేతవ్వాలి. ఆ కుమారుడు ఏం చేశాడు? ఉత్తరం తండ్రికి రాశాడు, తన సొంత ప్రయత్నాలు చేయలేదు కనుకే సమస్యలో నుంచి విడుదల పొందాడు. కనుక ఉదయకాలాన ఒక చక్కటి వాక్య భాగాన్ని నేను చెప్పే ముందు, నువ్వేం చేయాలంటే, నువ్వు దేవుని వద్దకు వెళ్ళాలి. మనస్ఫూర్తిగా దేవుని దగ్గరికి వెళ్ళి, నేనేదో చెప్పమన్నాను కాదు, నీకు సమస్య ఎప్పుడు వచ్చినా ఆ సమస్యను బట్టి దేవునితో చెప్పగలిగి. నేను ఎందుకు ప్రారంభంలో చెప్పాను, ఒక్కొక్కసారి మనకు వచ్చే సమస్యల్లో దిక్కు తోచదు. దేవుడే మనకు శ్రమ పెడుతున్నాడా, సాతాను శ్రమ పెడుతున్నాడా, లేకపోతే ఏం జరుగుతుందో, అసలు మన స్థితి ఎక్కడుంది, ఏం జరుగుతుందో అర్థం కాని గందరగోళంలో మనం ఉన్నప్పుడు, మనకేం అర్థం కాకపోయినా పర్వాలేదు, ఒక చంటి బిడ్డ తండ్రిని ఎలా అయితే నమ్మి కళ్ళు మూసి తండ్రికి అప్పగించుకొని, నా దేవుడు ఉన్నాడని విశ్వసించి నువ్వు గనక నీ సమస్య అంతా ఆయనకి చెప్పి ఆయన మీద నువ్వు ఆనుకోగలిగితే, దేవుడు నీ కొరకు అద్భుతమైన ప్రణాళిక, ఎలాంటి ఆ తండ్రి కంటే కూడా గొప్ప ఆయన అనంత జ్ఞాని. అసలు ఆయన జ్ఞానాన్ని పరిశోధించడం ఎవరి తరం కాదు. ఒక ప్రేమించిన తండ్రికి అంతటి జ్ఞానం ఉంటే, నిన్ను ప్రేమించే దేవుడు నీ కోసం ఎంతటి ప్రణాళిక వేస్తాడు. ఆ తరువాత నువ్వు తలుసుకున్నప్పుడు నీకు ఆశ్చర్యం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేయాల్సిందల్లా, అయ్యా నాకేమీ అర్థం కావట్లే, నాకంత అయోమయంగా ఉంది, నాకు చూస్తుంటే ఈ పరిస్థితులు నాకేమీ అర్థం కావట్లేదు, అయోమయంగా ఉందని నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించగలిగితే, దేవుడు అంటాడు, నీకు అర్థం కాదు, నీకు అర్థమయ్యే సమయాన్ని అర్థమవుతుంది. అయితే దీని వెనుక నేను ఒక అద్భుతమైన ప్రణాళికను, ఇదంతా కూడా నేనే దగ్గరుని ఇదంతా చేశానని ఒక తండ్రి ఎలా అయితే అన్నాడో, తప్పనిసరిగా నీ దేవుడు ఇది ఉదయకాలంలో ఒక చక్కటి వాక్య భాగం ఉంది, మనం అది చదువుకుందాం. యెషయా ప్రవచన గ్రంథం 48వ అధ్యాయం 17వ వాక్యాన్ని అందరూ తీసి చదువుదాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వాక్యంలో ఈ మాట వ్రాయబడి ఉంది, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడినైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేసెదను, నీవు నడువవలసిన త్రోవను నేను నడిపించెదను. హల్లెలూయా. ఈ ఉదయకాలమే దేవుడు నీకు చక్కటి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీకు ప్రయోజనం కలిగేటట్లుగా ఆయన ఎలా ఉపదేశం చేస్తాడంటే, మనకు ప్రయోజనం కలిగినట్లుగా మనం నడవలసిన త్రోవలో మనం నడిపిస్తాడు, మనకు ఉపదేశం చేస్తాడు. కనుక వారిని ఆశ్రయించడం, మన తెలివితేటలు వాడడం కాదు, కానీ సమస్యల్లో అర్థం కాని స్థితిగతుల్లో కుమారుడు తండ్రికి ఉత్తరం రాయడం అంటే, మనం ఉత్తరం రాయడం అంటే ఏంటి? దేవునికి ప్రార్థన చేయడం. ఆయన సన్నిధానానికి చాలామంది చెప్తారు, అసలు సమస్యలు అలా ఉన్నాయి, ఇలా ఉన్నాయి, అట్లా ఉంది, ఇలా ఉంది, కుటుంబం అంతా అని అన్ని చెప్తూ ఉంటారు. దైవ సేవకులకి చెప్పడం మంచిదే, కానీ నేను అంటాను, ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి మేము ప్రార్థన చేస్తాంలేమ్మా అని నేను అన్ను. మీరు వచ్చి ప్రార్థన చేయండి తప్పనిసరిగా, ఎందుకంటే మేము ప్రార్థన చేస్తాం. కానీ సమస్యల మధ్యలో
ఎవరో నీ కొరకు ఎవరో వేడుకోవడం కాదు, నీవు దేవునితో మాట్లాడడం ప్రారంభించు, దేవుడు నీతో మాట్లాడతాడు. అంతేకాదు నీ కోసం నీ తండ్రి నీ కొరకు ఒక అద్భుతమైన ప్రణాళిక చేత నీ సమస్యల్లో నుంచి దేవుడు విడిపిస్తాడు. ఓ తండ్రికి ఎంత మాస్టర్ ప్లాన్ వేసే శక్తి ఉంటే దేవునికి ఎంత ఉండాలండి జ్ఞానం. కనుక మన సమస్యల్లో నుంచి మనం విడిపించబడతామా లేదా చెప్పండి. ఇప్పుడు విశ్వాసం ఉన్న వాళ్ళు చెప్పండి, మన సమస్యల్లో నుంచి మనం విడిపించబడతామా లేదా? ఎందుకు? మనం తెలివితో కాదు, దేవుడు ఆయన యొక్క జ్ఞానము చొప్పున మన తప్పుకుని విడిపిస్తాడు దేవుని. అంతేకాకుండా కొన్ని సమస్యల్లో మనకు అర్థం కానప్పుడు ఆలోచన దేవుడు అడిగితే ఆయన మనకి చెప్పే ఆలోచనలు ఎలా ఉంటాయంటే మనకి ప్రయోజనం కలుగునట్లుగా, మనకి మేలు కలుగునట్లుగా మనకు ఆయన చక్కటి ఉపదేశాన్ని, నువ్వు ఎలా నడవాలి, ఎలా ఆలోచించాలి, ఎలా నీ బిడ్డలతో నువ్వు మాట్లాడాలి, ఈ సమయంలో నువ్వు ఎలా ప్రవర్తించాలని తప్పనిసరిగా ఆయన ఆలోచన చెప్తాడు. మోకరించి ప్రార్థన చేస్తాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ఈ మాటలను బట్టి మరి నీవు ఎలా దేవునితో మాట్లాడతావు నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్కరు కూడా నీ వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు నోరు తెరవండి, ప్రార్థన చేయండి. ఈ మాటలను బట్టి ప్రభుతో ఎలా మాట్లాడాడో ఆ యొక్క ఇదిని బట్టి ప్రభుతో ఒక తీర్మానపూర్వకంగా ప్రార్థన చేసుకోండి. ఇంతవరకు ఒకవేళ నీ సమస్యల మధ్యలో నీ సొంత ఆలోచనల చేత నువ్వు నడిపించబడ్డావేమో దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా ప్రేమా స్వరూపి నిత్యాశ్రయ దుర్గమ, ఈ ఉదయకాలపు వేళ మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నాము తండ్రి. నిజమేనయ్యా, మా జీవితాలలో ఏదో వింత సంభవిస్తుంది అన్నట్లుగా మాకేమీ అర్థం కాని స్థితిగతుల మధ్యలో మేము ఉండగా మాతో మీరు మాట్లాడారు. నా కుమారుడా లేదా నా కుమార్తె, నీకేం సంభవిస్తుందో అర్థం కాని స్థితిగతుల్లో నువ్వు ఉన్నావా? ఇదిగో నేనే నీ కొరకు నేను అలా చేశానని నీవు మాతో చెప్పే ఒక దినం, ఒక అద్భుతమైన ప్రణాళిక మా కోసం మీరు సిద్ధం చేస్తున్నారు. మీరు ఇదంతా మీరే చేస్తూ ఉన్నారనేది వాస్తవమని మేము కూడా నమ్ముతూ ఉన్నామయ్యా. దీని వెనుక నీ యొక్క ప్రణాళిక ఉన్నదయ్యా. మాకేమీ అర్థం కాకపోవచ్చు, కానీ అయ్యా మీ యొద్ద మాత్రమే మా సమస్యలు చెప్పుకుంటూ మీ యొద్ద మేము విజ్ఞాపన చేసినప్పుడు ఈ యొక్క ప్రణాళిక చేత మమ్మల్ని విడిపించడమే కాదు, మాకు మేలు కలిగినట్లుగా. ఆ రోజున శత్రువులు ఏదో చేశారు, కానీ కుమారుడు ప్రభా ఆ భూమిని దున్నుకోలేని సమయంలో తండ్రి వేసిన ప్రణాళిక చొప్పున తండ్రి శత్రువే వచ్చి భూమిని దున్ని వెళ్ళినట్లుగా తండ్రి అయ్యా మా జీవితాల్లో నాయన మీరు ఏదైనా చేయగలిగిన దేవుడు కనుక నాయన ఈ ఉదయ కాలమున మీకు అప్పగించుకుంటున్నాం. మేము చేయలేనివి, మేము విడిపించుకోలేనివి, మేము ఒకవేళ సంపాదించుకోలేనివి కావచ్చు, సమస్తము మా కొరకు సిద్ధం చేసి మీరు ఇవ్వగలిగిన దేవునిగా మీరున్నారని విశ్వసిస్తున్నామయ్యా. ఉదయ కాలాన కష్టస్థితిలో అయోమయ పరిస్థితుల్లో నీ బిడ్డలు ఎందరైతే వేదన పడుతూ ఉన్నారో వారందరికీ మీరు ఒక చక్కటి అయ్యా ఇదిగో తండ్రి సమాధానాన్ని మీరు తెలియచేశారు నాయన. ప్రతి బిడ్డను మీరు బలపరిచినందుకే స్తుతిస్తూ ఉన్నాను. ఉదయకాలపు దీవెన దయచేయండి నాయన. పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ ఎవరైనా జరుపుకుంటూ ఉంటే వారిని మీరు దీవించండి, వారి యొక్క కన్నీళ్లు తుడవండి. వారికి ఈ సంవత్సరం అంతా అత్యధికమైన క్షేమాన్ని మీరు కలుగు చేసి ఉన్నతమైన మార్గాలను నడిపించమని ప్రార్థిస్తూ ఉదయకాలపు దీవెనతో ప్రతి వారిని నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. దేవుడు నిశ్చయంగా ఈ దినమంతా మీకు తోడై ఉండి, అంతేకాకుండా మీ జీవిత కాలం అంతయు నా దేవుడు మీకు ప్రయోజనం కలుగునట్లుగా నా దేవుడు మీకు ఉపదేశం చేసి నడవవలసిన మార్గాల్లో నడిపిస్తూ నా దేవుడు మీకు తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్.